మ్యాచింగ్ వేసుకొని వచ్చింది నేను ఆల్రెడీ టైటిల్కి తగ్గట్టు వేసుకొని వచ్చిన. ఇంతవరకు ఎవ్వరు వస్తలేరు. ఇది కళ్ళద్దాలు బాగున్నాయి కలర్ రా. ఏదన్నా పరిశాన్ ఉన్నావు? ఏమైంది? పర్షాన్ కాదు తమ్మి, నేను చూడు టైటిల్కి తగ్గట్టు ఫటాన్ లెక్క తయారై వచ్చిన. అన్న అంగిలాగేది. అంగిలాగే ఎందుకు తమ్మి, ఎవ్వరికి ఫూల వేసుకొని వస్తే ఎట్లుంటది? మీరు ఏదో ఫర్షాన్ అంటే నన్ను చూసి కూడా ఫర్షాన్ కావాలన్నట్టు వేసుకొని వచ్చిన. మస్తు జోర్దార్ తయారైనావు కానీ నీ పరిశాన్ ఏమిటికి? ఫర్షాన్ అంటే అది నాకు 2 అనేది ఉన్నది కదా, అవు ఆ 2 ఒకటి రాకుండానే 2 అనేది ఎందుకు పెట్టిండ్రు అనేది అర్థమైతలేదు. ఇగో నువ్వు అంగిలాగా లేకున్నా మళ్ళీ అవే మాటలు మాట్లాడుతున్నావే. నువ్వు అది సరి చదివినావా? ఏమున్నా ఆడ? ఇప్పుడు చదువులు కాదు, ముచ్చట్లు పెట్టనీకి వచ్చినాం మనం. అవు ఇప్పుడు వీళ్ళకేమో బ్లాక్ అండ్ వైట్ మొక్కలు ఉన్నాయి, అవు ఆర్సీలేమో కలర్ పెట్టింది, అవు ఆఖరికి మ్యాక్ అని కూడా పెట్టిర్రు. వీళ్ళందరూ కోసుకొని తిన్నరా లేకుంటే అది కూడా యాస్కెనింగ్ చేసిందా గ్రాఫిక్స్ గా? ఇదంతా ఫిస్క్ అయ్యి అడగాల్సి ఉన్నది. ఇప్పుడు ఇవి నువ్వు అడగాలంటే మరి ఇవన్నీ తయారు చేసిన పిలవాలి కదా. డైరెక్ట్ గా అర్జెంట్ గా రావాలి. తర్వాత పెద్ద సార్ కూడా వస్తుండు. మరి పెద్ద సార్ వస్తే మాటలని తయారైనవా? సమోసాలు తినబెట్టినావు కదా బుజ్జికి, తినకపోయా తిన్నదన్న బతిమలాడితే నేను సమోసా తింటావా సిరీచా అని మంచితనంగా అడిగాను. కానీ నీకు ఆచారం మంచిగా లేదు తమ్మి. ఏం చేస్తామన్నా, నీకు అదే బుగులు ఉన్నావు కానీ. అవును, హీరోయిన్ ఇంకా డైరెక్టర్ మన రానా సార్ నువ్వు వెళ్తావు. అప్పుడు మరి ఇక నువ్వు ఇట్లా పరిశాన్ కాకుండా వాళ్ళు ఏం చెప్తారో ఇందాం కూర్చున్నాడు అడుగుదాం. నా డ్రెస్ మంచిగా వచ్చిందా? అరే జోర్దార్ ఉన్నావు. లైకులు ఫొట్టు రావాలి దీనికి. కూర్చో వచ్చేస్తారు. ఊత్ అందరికి నమస్తేకారము. అందరం ఫర్షానే ఉన్నాము. ఫర్షాన్ కాకుండా మన ఫర్షాన్లన్నీ క్లియర్ గా చేసేందుకు రానా సార్ ఉన్నాడు, మన చిన్నపిల్లగాడు వీరో ఇంట్లో తిరువీరు ఉన్నాడు, మన రినాల్స్ ఫెన్ సార్ రోనాల్డ్స్ అన్న. థ్యాంక్స్ కన్నా. నిన్నేమనాలి? ప్రైజ్ లాడనా? ఇంకా శిరీష కర్ణమూల. మీరు కర్ణమూలకు జాయిజాతి బాగానే ఉంటుంది, పెద్ద పట్టేదారులే ఉంటారు. నీతో తర్వాత మాట్లాడిస్తాం. మళ్ళా నీ కథ షాన్ ఉన్నది, కడుపులో దిఫినట్ అవుతుంది మళ్ళా అంటున్నది, అది అరుచుకుందాము. చెప్పండి సార్. టోపీ ఎందుకు ఎత్తారు మీరు? టోపీ అంటే జుట్టు చాలా పిచ్చి ఉందండి. చాలా నేను షూటింగ్ చేసి, సో షూటింగ్ లేకపోతే హెయిర్ కట్ సరిగ్గా చేయను, అట్లా పిచ్చ పెరుగుతుంటది. కానీ సత్యం ముందు రెస్పెక్ట్ తో ఉండాలని చెప్పి క్యాప్ అది వేసుకుని నేను మీ ముంగట రెస్పెక్ట్ ఉండాలని ఫుల్ లాగు ఫుల్ ఫైజామ్ వేసుకొని వచ్చిన. ఇలా పడితే గీడు మోసేతుల దాకా అవుతాం. అంతే సార్, కూర్చున్నాను. నన్ను సంటలు వేసిరు. ఇప్పుడు గట్టిగానే ఉంటాను. నాకు మీ పేరు మార్చాలి సార్. ఇప్పుడు ఎందుకు సార్ రానా అంటే ఇప్పుడు ఎంత చిన్న సినిమాలు తీసినా రర్రీ అయింది. రానా కాదు రర్రీ. అది క్వశ్చన్ కదా. రానా అంటే రాకడ కాదు, రర్రీ. లేకపోతే మీరు అట్లా అప్పుడు కంచరపాలెం ఇట్లా చేయి పెట్టిందో లేదో అది పెద్ద హీట్ అయింది, పరిచయాలకు అట్లా పోయింది. ఇప్పుడు ఏం నచ్చింది సార్ ఈ సినిమాలో మీకు? అంటే వీళ్ళు వచ్చి పరిచయం చేశారు సార్ ఫస్ట్ నన్ను. అంటే ఇట్లా పరిచయం చేసినారంటే సినిమా చూసే వరకు అసలు చూపించి నన్ను ప్రెషర్ చేయించేసి ఇంకా ఆ ప్రెషర్ తో ఏం చేయాలో తట్టుకోలేక సార్ ఎందుకు కొట్టి కన్ఫ్యూజ్ చేసినారు నాకు. మందులో దించిరా? అలాంటి టైమింగ్ లో నేను దించి ఒక సినిమా చూపించేసినారు. చూపిస్తే మీరు బంద్ చేసి ఉంటారు నాకు తెలుసు. బంద్ చేసినోడు కూడా మళ్ళీ స్టార్ట్ చేసి పచ్చగొట్టిరా? ఏమో ఏ ఇచ్చారో తెలియదు. గ్లాస్ రోజు కలిపి సినిమా చూపిస్తారు, ఇచ్చారు అర్థం కాల నాకు. నాకు కూడా ఒకటి కానీ సినిమా ఇట్లా చూస్తేనే రిలీఫ్ కాకుండానే అది బేసిక్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే సినిమా చూస్తే ట్రైలర్ చూసినా కూడా 20 ml తాగినట్టుంది. మరి ఇదైతే ఫుల్ తాగినట్టు ఉంటుంది. ఇదైతే అది టైలరింగ్ లో చూస్తే మనోడు సీసాలు ఎత్తుతూనే ఉన్నాడు. మీకు అట్లా అనిపించింది ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనిపిస్తుంది కానీ అది మిస్ అవుతూ ఉంటాం. అది ఎందుకు అదొక స్పెషల్, అదొక వెరైటీ రిలేషన్షిప్. దాంతో తాగుడు తక్కువ చేయండి, ఇంట్లో తాగుడు ఎక్కువ ఉంది అనలేరా మీరు? అంటే ఆల్రెడీ తాగేసిన తర్వాత మనం చెప్తాం ఇంకా అంటే తాకపోతే చెప్తాం, ఆల్రెడీ తాగేసి ఉన్నారు మనుషులు. పాపం ఎడిటర్ కి అయితే పెద్ద ఫానే ఉన్నది. ఏంటి మొత్తం ఫకఫంటి తాగుడు పానానికి ఆరోగ్యం వాటర్ మార్క్ ఎక్కువ టైం పట్టవచ్చు నాకు తెలుసు. అంతే సినిమా మొత్తం ఉంటుంది. సినిమా మొత్తం అదే కనిపిస్తూ ఉంటుంది. ఈ డైరెక్టర్ అన్న మీరు ఎట్లనే మళ్ళీ నిజంగానే కొట్టిపించిన వీరతోని వేరే కొట్టిపించిన. వేరే అంటే ఏం లేదు, అదే ఊతు రావాలి కదా.
జర చెప్పు అంటే న్యాచురల్ గా రావటం కోసం నేను నిజంగానే తాగడం జరిగింది. ఒక వారం రోజుల దాకా నాకు ఏమంటారు ఈ నాలుక మీద ఉంటాయి సార్ అవి టెస్టింగ్ బడ్స్ లేచిపోయినాయి అట్లా చెప్పాలి ఊతు కనెక్షన్ అవుతుంది. ఏదైతే సార్ ఎనర్జీ అయితే వేరే ఉంటుంది చూడండి అసలు వెనకాల పోస్టర్ అది అలా. అవును సార్ అదే ఇప్పటిదాకా డౌటింగ్ నాకు ఏంటంటే డైరెక్ట్ గా సార్ అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు మేకకు కూడా ఒక క్యారెట్ కర్రీ ఇచ్చిర్రు మేము కనవాలేమో మీకు మేకను కూడా పెట్టింది సార్ మనకు ఒక క్యారెట్ కర్రీ ఇవ్వచ్చు కదా అంటే బకరా కన్నా పెద్ద బిత్తిరా మనం దానికి కూడా కలర్ ఆర్సీలు పెట్టుకొని వచ్చి బిజీ ఉంటావు కదా బిజీ లేనా ఇప్పుడు దొరకలేనా ఇగో గంట సేపు దొరికిన 2 నిమిషాలు దొరకనా 2 నిమిషాల్లో కనబడి ఎక్కడ ఊర్లో షూటింగ్ చేసి మళ్ళీ ట్రావెల్ మళ్ళీ ఆ ఊర్లో నీకు క్యారవాన్ అవన్నీ పెట్టేటప్పటికి బడ్జెట్ పెరిగిపోద్ది అని చెప్పి మేకన్ పెట్టేసిన డైరెక్ట్. సరే ఇప్పుడు మేకన్ అంటే గుర్తొచ్చింది సార్ మీకు మేకలు ఇట్లా జంతువులు అంటే ఇష్టమే కదా? చాలా ఇష్టం సార్. కానీ మీరు అందులో బర్రెన్ గుద్దుడే మంచిగా అప్పుడు మనం అనుకున్నాం కదా అది ఇప్పటికన్నా నాకు తెలిసిందా ఏంటి ఆ బర్రె ఆడదా మగదా అది ఆల్రెడీ 2 నెంబర్లు వచ్చినాయి మనది కూడా అంటే 2 నెంబర్ అంటే ఇది 2వ ఫర్షాన్ ఏమనుకుంటున్నా ఫస్ట్ ఫర్షాన్కే 2 అంటే జూన్ నేను సెకండ్ చూసి ఫర్షాన్ 2 వచ్చేసింది ఆఫ్రే అని ఫర్షాన్ అయినా అట్లా పరేషాన్ అయినారు. లేదు సినిమా చూస్తే డెఫినెట్ గా మీకు పరేషాన్ 2 కావాలని అంటారు.